ఒక బ్రేకింగ్ ఫ్రీ ఫ్రమ్ సెంట్రలైజేషన్. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని కూడా 99.9% సిస్టమ్స్ అన్ని సెంట్రలైజ్డ్ బేస్డ్. వాళ్ళు చెప్పేది డీసెంట్రలైజేషన్, బట్ ఎక్కడో ఒక దాపరికం ఉంటుంది. అదొక్కటి చాలు కంపెనీ ఎత్తిపోవడానికి. సో ఆ కంపెనీ అనేది లేకుండా ఫుల్లీ డీసెంట్రలైజ్డ్గా, ఈవెన్ దో డెవలపర్స్, క్రియేటర్స్ కూడా మనలాగా ఒక యూజర్స్ గానే ప్రవర్తించే సిస్టమ్ అనమాట ఇది. ఎవ్వరి కంట్రోల్లో ఉండదు. ఒక్కసారి దీన్ని రెనోస్ చేసిన తర్వాత బ్లాక్ చైన్‌లో. సో అదే డీసెంట్రలైజ్ యొక్క గొప్పతనం. సో ఇక్కడ అనేది రిమైనింగ్ ఉంటుంది. యూఎస్‌డిఎక్స్‌లో రిస్క్ అనే పదానికి తావు లేదు. 100కి 100% సేఫ్, 100కి 100% జెన్యూన్ కాంట్రాక్ట్స్. రిమైనింగ్ సిస్టమ్‌లో మీకు సింగిల్ ఎంటిటీ అంటే ఒక అనేది కనపడుతుంది. ఒక ఓనర్, ఒక సీఈఓ కనపడతాడు. డెవలపర్ కనపడతా ఉంటాడు. ఒక మిడిల్ మేనేజ్మెంట్ కనపడతా ఉంటది. బట్ ఇక్కడ కమ్యూనిటీ డ్రివెన్. ఇది ఫుల్లీ డీసెంట్రలైజ్డ్. సో మనమే స్టేకింగ్ చేస్తాం. స్మార్ట్ కాంట్రాక్టే అక్కడ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ మన స్టేకింగ్ అమౌంట్ ఎంత తీసుకుంటుంది, మనకి రెవెన్యూ జనరేట్ చేసి పెడుతుంది, మనకి రిటర్న్స్ కూడా స్మార్ట్ కాంట్రాక్టే ఇస్తుంది. ఎక్కడ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్.